అమ్మ కోసం 100 చీరలు కొన్నాను. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. చిన్నప్పటినుంచి మా అమ్మను నేను చాలా కష్టపడుతూ చూశాను. మా కోసం తన కోరికలన్నీ పక్కన పెట్టేది. ఒకరోజు పండుగకు ముందు నేను, అమ్మ కలిసి బజార్కి వెళ్ళాం. అక్కడ ఒక చీర షాపు ముందు అమ్మ ఆగింది. ఒక అందమైన చీరను చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళలో ఆ చీర మీద ఎంత ఇష్టమో నాకు అర్థమైంది. కానీ అమ్మా, కొనుక్కుందామా అని అడిగితే, వద్దురా, ఇప్పుడు అవసరం లేదు అని నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను పెద్దవాడిని అయ్యాక అమ్మకు కావాల్సినన్ని చీరలు కొంటాను. సంవత్సరాలు గడిచిపోయాయి. నేను చదివాను, ఉద్యోగం సంపాదించాను, డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను. కానీ జీవితంలో బిజీ అయిపోతూ అమ్మ కోసం చేసిన ఆ చిన్న వాగ్దానం ఎక్కడో మర్చిపోయాను. ఒకరోజు అకస్మాత్తుగా ఫోన్ వచ్చింది. త్వరగా రా, అంతే. నా గుండెలో ఏదో తెలియని భయం మొదలైంది. పరుగెత్తుకుంటూ ఇంటికి చేరుకున్నాను. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నన్ను చూసి నవ్వే మా అమ్మ ఇక ఎప్పటికీ మాట్లాడదు. ఆ రోజు నేను ఎంత ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు. కొన్ని రోజుల తర్వాత అమ్మ వస్తువులు సర్దుతుంటే ఒక చిన్న కాగితం కనిపించింది. దానిపై ఇలా రాసి ఉంది: నా బిడ్డ పెద్దవాడై నాకో చీర కొంటానన్నాడు. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను. ఆ మాట చదివిన క్షణం నా ప్రపంచం ఆగిపోయింది. మరుసటి రోజు నేను ఒక పెద్ద చీరల షాపుకు వెళ్ళాను. ఒకటి కాదు, 10 కాదు, ఏకంగా 100 చీరలు కొన్నాను. కానీ వాటిని చూసి సంతోషపడాల్సిన అమ్మ మాత్రం నా దగ్గర లేదు. ఆ రోజు నాకు ఒక నిజం అర్థమైంది. డబ్బు సంపాదించడం గొప్ప కాదు, మన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళతో సమయం గడపడం గొప్ప. ఈరోజు మీ అమ్మా నాన్న మీతో ఉంటే వాళ్ళను ప్రేమిస్తున్నానని చెప్పండి. వాళ్ళ కోసం చెయ్యాలనుకున్న పని రేపటికి వాయిదా వేయకండి. ఎందుకంటే కొన్ని రేపులు జీవితంలో ఎప్పటికీ రావు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. వాళ్ళు ఈ కథలోని భావాన్ని అనుభవిస్తారు. ఇలాంటివి మరిన్ని స్ఫూర్తిదాయక కథలు వినడానికి స్ఫూర్తి కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.